హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము కూలీ మూవీ రివ్యూ ఎలా ఉంది, ఏం కథ అనేది చూద్దాము. ఇది లోకేష్ కనగరాజు యూనివర్స్ నుంచి అందరూ అనుకున్నట్టుగా టైం ట్రావెలర్కు సంబంధించి మూవీ అనుకున్నారు. అలాగే లోకి యూనివర్స్కు కనెక్టింగ్గా ఉంటుంది అని చాలా గెస్సింగ్లు, థియరీలు అన్నీ వచ్చాయి. కానీ మూవీ రిలీజ్కు ముందు ఒక్కరోజు మాత్రమే ఆయన చెప్పేశాడు. ఇది ఓన్లీ దానికి ముందే ఆయన కన్ఫామ్గా చెప్పారంటే ఏంటంటే ఇది మాస్టర్ మూవీ లాగానే, ఇది ఓన్ కథగా సపరేట్ మూవీ, ఇది ఒక సపరేట్గా మూవీ అని. లోకి యూనివర్స్కి దీనికి సంబంధం లేదని చెప్పారు. కానీ ఎవరు ఏం నమ్మలేదు. దీంట్లో మెయిన్ లీడ్ కాస్టింగ్ వచ్చేసి రజనీకాంత్ గారు, అలాగే నాగార్జున, శోభిను, అలాగే ఉపేంద్ర గారు గెస్ట్ అపీరియన్స్గా, అలాగే క్లైమాక్స్లో మాత్రమే వచ్చేలా ఏది బాసులకి బాసు అన్నట్టుగా అమెరికన్ క్యారెక్టర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ అందరినీ లోకేష్ కనకరాజు ఎక్కువ అంటే లేడీస్ని చాలా వీక్గా చూసి అందరి మనస్తత్వాలకు విక్రమ్ మూవీలో ఏజెంట్ టీనాని ఏ విధంగా అందరినీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడో, ఇదే మూవీలో కూడా శోభిన్ వైఫ్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ నుంచి మనకు కనపడిన అసలు ఎవరు ఏం కథ అనేది సింపుల్గా వెళ్ళిపోయిన క్యారెక్టర్ క్లైమాక్స్లో ఒక ఊంపు అందుకుంటుంది. రజనీకాంత్ గారి క్యారెక్టరు ఇందరి క్యారెక్టర్ల ముందుగా కొద్దిగా హైలైట్గా నిలవదు. అంటే ఫస్ట్ హాఫ్లో అంతా తన హైలైట్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అంతా. దాని తర్వాత కొద్దిగా సొస్సోగా అనిపిస్తుంది కొన్ని చోట్ల. శృతి హాసన్ పాత్ర వచ్చేసి బాగుంది, కానీ వాయిస్ సరిత లేదు. సలార్ మూవీలో కానీ ఈ మూవీలో కానీ వాయిస్ బేస్ అంటే ఓన్ వాయిస్తో చేయించడం వల్ల ఏదో తెలియదు, కానీ కొద్దిగా ఏదో సెట్ కాలేదు అనిపిస్తుంది. డబ్బింగ్ ఏమేలో సొంత వాయిస్ కంటే. ఇంకొచ్చేసి స్టోరీ పరంగా ఏంటంటే ఒక పోర్ట్ ఏరియాలో, అంటే ఫస్ట్ స్టోరీ పోర్ట్ ఏరియాలో సత్యరాజు, ఉపేంద్ర, అలాగే రజనీకాంత్ వీళ్ళంతా కలిసి ఒకప్పుడు కూలీలుగా బ్రతుకుతున్న టైంలో కూలీకి హెల్ప్ చేసిన క్యారెక్టర్ వల్ల సత్యరాజు ఉంటారు. దాని తర్వాత వచ్చేసి వాళ్ళకు సమస్యలు ఇరుక్కున్నప్పుడు ఎవరు రజనీకాంత్, ఉపేంద్ర వాళ్ళతో పాటు ఉన్న క్యారెక్టర్స్ అంతా ఇరుక్కున్నప్పుడు కొన్ని వందల మంది స్మగ్లింగ్ చేస్తున్నారని అందరినీ పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. చాలామందిని పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక మారణహోమం సృష్టించినారు ఎవరు, రజనీకాంత్, ఉపేంద్ర, తన తోటి 20 మంది కూలీలు, మిగిలిన వాళ్ళను వందలాది మందిని కూలీలను చంపారు అని చెప్పేసి ఆ బాస్ చంపేయడంతో, ఆ కంపెనీ ఓనర్ని చంపేయడంతో, దాని తర్వాత ఆ పోర్ట్ ఏరియాకు వచ్చిన నెక్స్ట్ బాస్ ఎవరు, ఆ బాస్కు రజనీకాంత్కు ఎలా మళ్ళీ కలిశారు, అసలు వీటన్నిటికీ ముందు రజనీకాంత్ గారికి అలాగే శృతి హాసన్కి ఏం సంబంధము, విలను రజనీకాంత్ను కనుక్కున్నాడా, అలాగే అసలు అమెరికాని ఎవరు, ఏం కథ అనేది మనకు మూవీలో ఉంటుంది. వీటన్ని క్యారెక్టర్ల మధ్యలో శోభిన్ పాత్ర ఎలా వచ్చింది, ఎందుకలా. గెస్ట్ పాత్రగా వచ్చిన పూజా హెగ్డే పాత్ర మటుకు జస్ట్ ఆ పాట వరకే వచ్చి వెళ్ళిపోతుంది. కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. నాకు తెలిసిన క్యారెక్టర్లలో ఆ శోభిన్ పాత్ర హైలైట్, శోభిన్ వైఫ్ పాత్ర హైలైట్. రజనీకాంత్ 50 బదులు 5 బదులు దాటినా కానీ ఏదో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 5 బదులు దాటింది. వయసు మీద 7 బదులు దాటినా కానీ ఇంకా 17 ఏళ్ళ పిల్లోడ బదులుగానే యాక్టింగ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపించారు. ఆయన లైఫ్ టైం మొత్తం సినిమా ఆయనకి అంకితం చేశాడు కాబట్టి సూపర్గా చేశాడు. ఇది లోకి యూనివర్స్ మూవీ కాదు, కానీ చాలా బాగుంది. అందరూ ఒకసారి చూడవచ్చు. ఏం వల్గారిటీ లేదు, ఏమీ లేదు. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో.